అమ్మా అబ్బా అబ్బా ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు సార్. ఏంట్రా గంగాధర్ నువ్వు కలిసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారా? అయినా భార్యాభర్తలు చెప్పడం ఏంట్రా పనికి మాలిన ఎదవా. గన్ పాయింట్లో పెట్టి నొక్కానంటే గాల్లో కాల్చిపోతావు. సార్ నేను జీవితం మీదనే ఆశలు వదిలేసుకున్నాను, చంపేయండి సార్. ఒక్కడిని కూడా బతకనేను. నిన్ను, గంగాధర్ని, నీ బెటాలియాన్ని మొత్తాన్ని క్లోజ్. నైట్ మొత్తం వీడి సంగతి చూసుకో. ఓకే సార్. మామయ్య గారు, ఇంతవరకు మామయ్య గారు స్నానం కాలేదు, మీ స్నానం కాలేదు. బయటికి వెళ్ళాలని చెప్పాను కదా. నాన్నకు నేను స్నానం చేస్తా కానీ నువ్వు వెళ్ళి ఇంట్లో పని చూసుకోపో. లేదు, మామయ్య గారికి నేను స్నానం చేపిస్తాను, మీరు వెళ్ళి స్నానం చేసి రండి. సరే రాణి. మామయ్య, ఇవాళ మా పెళ్లి రోజు, మా ఇంటికి వెళ్ళి వస్తాము. అమ్మా చల్లగా ఉండండి. వస్తావు నాన్న. అయ్యా, నా కొడుకు పెళ్ళి 5 సంవత్సరాలైందయ్యా. ఒక పిల్లగాడినో పిల్లనో ప్రసాదించయ్యా. తాకే అందం నీవే, ఎదురు చూపుల రాత్రులు నావే. నింగిని తాకే అందం నీవే, ఎదురు చూపుల రాత్రులు నావే. ఎప్పుడెప్పుడో చూసేదెప్పుడో, ఎదురు చూపుల నావే, నిన్ను చూసేదెప్పుడో. చందమామ నువ్వు లేక ఎలా జోల చందమామ. చందమామ చందమామ నువ్వు లేక ఎలా జోల
నులేక ఎలా జోల చందమామ నువ్వు నేను ఏకమైతే చందమామ ఏడేడు జన్మలు చాలవు మనకిక చందమామ కారు మేఘం చీకటాయ చందమామ కమ్మని మాట ముచ్చట చెబుతా చందమామ కారు మేఘం చీకటాయ చందమామ కమ్మని మాట ముచ్చట చెబుతా చందమామ దూరమైతివే నా ప్రాణమైతివే నిండు పున్నమిలో వెన్నెలల్లే మెరిసిపోతివే చందమామ చందమామ నువ్వు లేక ఎలా జోల చందమామ 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 నులేక ఎలా జోల చందమామ పెళ్ళి 5 ఏళ్ళు అవుతుంది, పిల్ల జల్లా లేరమ్మా. ఏదన్నా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోండి. ఎందుకు అలా నెగ్లెక్ట్ చేస్తున్నారు? అతను మొరటోడు. ఎలా ఉన్నారు? పొలం పనులు ఎలాగున్నాయి? బాగానే ఉన్నాయి మామయ్య గారు. యూరియా చల్లించి వచ్చేసా. పొలాలు బాగానే ఉన్నాయి. మీ దగ్గర ఉంటే ఉంచుకోండి మమ్మీ. మా ఆయన మొరటోడు గిరటోడు అనొద్దు. వెళ్దామా అండి? సరే వస్తాం మామయ్య గారు. రేపు వెళ్ళొచ్చు కదమ్మా. లేదు నాన్నగారు, పనుంది, వెళ్ళొస్తాం. వచ్చిన మనిషి మావాడేనండి, చాలా జాగ్రత్తగా చూడండి. సర్పంచ్ గారి తాలూకు, చాలా జాగ్రత్తగా చూడండి. పేషెంట్స్ వచ్చారు, ఉంటా. రాజ్యం ఏమో వచ్చావు? గుండెలో నొప్పి అనిపిస్తుంది డాక్టర్ గారు. కోటి కోటి, వాటర్ బాటిల్కి ఎంతసేపు రా పోయేది? ఊపిరి పీల్చుకో అమ్మా. ఏం లేదు రాజమ్మ, గ్యాస్ పట్టినట్టుంది, మాత్రలు రాసిస్తున్నా. ఏం రాజమ్మ, నీ గుండెల్లో గుడి కట్టాలంటే నేనేం చెయ్యాలి? ఏంది? ఏం లేదు రాజమ్మ, నీ గుండె నొప్పి తగ్గాలంటే ఏం మాత్రలు రాయాలన్నది ఆలోచిస్తున్నా. ఏం సంగతి, మీ ఆయన ఊరిపోయినట్టుందిగా? అసలు పన్ను చేసి కొసర పన్ను మానేయండి. మంది కొంపలు తాళాలు బలగొట్టకపోతే నీ కొంపకు తాళం వేసుకోవచ్చుగా. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎల్లిపాకారం దంచి ఆడబెడతారో తెలుసా? పోయిందా రామే? అట్లా ఎండిపోయిన బర్లకి ముసలి బర్లకి పాలు తీసుకోపోతే ఒక బర్రెని తీసుకోవచ్చుగా బావా. ఓయ్, ప్రతిోడు సలహాలు ఇచ్చోడే, సంబంధం తెచ్చోడు ఒక్కడు లేడు. అరే కోటి, సార్కి ఒక థమ్సప్ అన్న స్ప్రైట్ అని దేపోరా. సార్, థమ్సప్లు స్ప్రైట్లు తర్వాత నా పని ఏం చేశారు? సార్, మందేమని తీసుకుంటారా? ఎవరో అనామకురాలు పేరు రాయించి ఆ పొదుపు తీసుకున్నావు. 4 నెలల నుంచి కట్టట్లే, ఏంటి పరిస్థితి? కడతా సార్, కడతా. ఏంటి సార్, మీ కంటికి పిచ్చోళ్ళ కనపడుతున్నాం మేము? ఎన్నిసార్లు తిరగాలి మీ చుట్టూ? సార్, ఒక్కసారి బయటకు రండి, మాట్లాడదాం. బయటకు వచ్చి నాకు మాట్లాడదామన్నారుగా, ఏం మాట్లాడదామో చెప్పండి. సార్, అట్లా కోపడమాకండి, మిమ్మల్ని చూస్తేనే భయం అవుతుంది. అసలు మీకు పెళ్ళే కాలేదు, ఎవరినో తీసుకొచ్చి గ్రూపులో పెట్టారు. మా డబ్బులు మాకు ఇవ్వండి సార్, మాకెందుకు ఇదంతా? మాకేంటి బాధ? కర్రీ, ఒరే కర్రీ,
నీ మొహానికి చక్కని చుక్కలాంటి కుందనపు బొమ్మ లాంటి అమ్మాయిని తీసుకొచ్చానురా. అమ్మాయి కుందనపు బొమ్మ, పాల పిట్ట. నీ మాడిపోయిన మసాలా దోశ మొహానికి చక్కని చుక్క దొరికిందిరా. స్ప్రైట్ కానీ థమ్స్అప్ కానీ ఏమైనా తీసుకుంటారా? నేను శీతల పానీయాలు తీసుకోను నాయనా. ఏమన్నా మందు గనక? ఓరి పింజారి మొహం వాడా, కొండముచ్చు మొహం వాడా, భేతాళ మాంత్రిక మొహం వాడా, ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదారా? గుళ్ళో పూజారిని పట్టుకొని మందు తాగుతారా అంటావా? అరే, గుళ్ళో అయ్యగారు తాగడా, గుడి ముందు బిచ్చగాడు తాగడా? ఎవరా బిచ్చగాడు? నేనా బిచ్చగాడిని? మీలాంటి వాళ్ళకి పొదుపులిచ్చి మీ ఇంటి చుట్టూ తిరుగుతూ మేం బిచ్చగాళ్ళలాగా మారాం. నీ సంగతి చూడపోతే చూడు. ఏమిటిరా ఇదంతా? ఊళ్ళో పంచాయతీలన్నీ నీకే తగులుతున్నాయి. అవును గాని నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. పిల్ల చక్కనిది, నీ ఆస్తిలో సగం వాటా అడుగుతుంది. పిల్ల అనాథ. ఏం చెప్పంటావురా? అయ్యా, నాకు పిల్లనీయటమే ఎక్కువ. నాకు 4 ఎకరాలు ఉందనుకో, 2 ఎకరాలు ఇయ్యలేనా? 20 లక్షలు ఉన్నాయనుకో, 10 లక్షలు ఇయ్యనా? మీరే ఏదో ఒకటి చేయండి అయ్యా. సరేరా, మరి పెళ్లి ఏర్పాట్లు చేసుకో, నేను వెళ్ళొస్తా. మనిషి పుట్టాక కొద్దిగానైనా సిగ్గు శరముండాలిరా. తినే ప్రతి బియ్యపు గింజ మీద రాసి ఉంటుందిరా ఇది ఎవరికి చెందాలని. నువ్వు తినేది రొడగస్తపు తిండిరా. నీది కాకపోయినా లాక్కొని తింటున్నావురా. మమ్మీ షర్ట్ ఎక్కడుంది? ఎందుకండి చేతికొచ్చిన పిల్లోడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? హే నోరుమోయ్, నీ వల్లనే వాడు పెద్ద రౌడీ అయిపోయాడు. ఇప్పుడు నేనున్నాను కాబట్టి సరిపోయింది. నేను పోయిన తర్వాత వాడిని ఎవరు ఆదుకుంటారు? నేనాదుకుంటాను అంకుల్, నేనాదుకుంటాను. గంగాధర్కి ఈ అన్నయ్య ఉన్నాడు అంకుల్. మీరొచ్చారేందన్నా? నువ్వు ఫోన్ ఎత్తట్లేదు. అర్జెంటుగా సెటిల్మెంట్ ఉంది, అందుకే వచ్చాను. సరే అన్న, పోదాం పద. ఓయ్ ఆగరా, వీళ్ళంతా ఎవరు? ఏం జరుగుతుంది ఇక్కడ? అంకుల్, నా పేరు భవానీ శంకర్. అందరూ నన్ను ముద్దుగా రాక్షసుడు, మూర్ఖుడు అంటారు. కానీ నేను సామాజిక కార్యకర్తను. ఓహో, నా కొడుకుని రౌడీని చేసిన మహానుభావుడివి నువ్వేనా? ఏంటన్నా మీరు ఇంటికొచ్చిన పెద్దవాళ్లతోటి? ఏమండి, మీరు కోసేపు ఆగండి. ఎందుకు ఆగాలి? నా కొడుకుని నాశనం చేసిన వాళ్ళను వదిలిపెట్టాలా? మీ ఆవేశంలో అర్థముంది అంకుల్, కానీ నేను అందరికీ నచ్చాలని లేదుగా. రాముడు భారతదేశంలో దేవుడు, కానీ శ్రీలంక వాళ్లకు నచ్చడుగా. శ్రీలంకలో రావణాసురుడు దేవుడు, కానీ భారతదేశం వాళ్ళకు నచ్చడుగా. నేను అంతే అంకుల్, అందరికీ నచ్చాలని లేదుగా. హే, ఇంకొకసారి అంకుల్ గింకుల్ అన్నావంటే మూతి పగిలిపోతుంది. అంకుల్, ఐఎమ్ స్టిల్ బ్యాచిలర్ అంకుల్. నిన్నెవడు పెళ్లి చేసుకోవద్దన్నారా? సరి అయిన వయసులో చేసుకొని ఉంటే వీడంత కొడుకు ఉండేవాడు. అది అంకుల్, హే, ఆ పలాని ప్రసంగం. నా తమ్ముడు గంగాధర్ని ప్రయోజకుణ్ణి చేస్తాను. వీడు ఎట్లాగో అందంగా ఉంటాడు కాబట్టి సినిమా హీరోని చేస్తా. నేను రాజకీయాల్లోకి వస్తా, నా పవర్ ఏంటో చూపిస్తా. రారా. అందరూ వచ్చినట్టేగా. ఈరోజు మీటింగ్ సారాంశం ఏమిటంటే, ఆర్ఎంపీ డాక్టరు సైదులు బ్యాలెన్స్ గురించి 4 నెలల పద్దు మీరు కడతారా లేకపోతే సంఘాన్ని క్లోజ్ చేసుకుంటారా? ఇకపోతే మేకలకోటయ్య భార్య దుర్గా ఇప్పుడు కొత్త గ్రూపుకి లీడర్గా ఎన్నికైంది. ఇక్కడ మేకలకోటయ్య భార్య దుర్గా ఎక్కడుందమ్మా? నేనే సార్. చూడమ్మా, నువ్వు ఒక 10 మందిని పోగు చేసుకో. నీ పేరుతో ఒక కొత్త గ్రూప్ క్రియేట్ చేస్తున్నా. సార్, ఆర్ఎంపీ డాక్టర్ చదువులకి మాకు ఏంటి సార్ సంబంధం? ఎవరికి సంబంధం ఉంటుందమ్మా? డబ్బు నువ్వు కడతావా? ఎవడి పెళ్ళాన్నో తీసుకొచ్చి గ్రూపులో చేర్చి డబ్బులు తీసుకొని పోయిండు. ఇప్పుడు నువ్వు కడతావా డబ్బులు? కట్టు. మీరందరూ కలిసి నన్ను మోసం చేసిర్రు. నాకు పెండింగ్లన్నీ క్లియర్ చేస్తేనే కొత్త లోను, లేకపోతే ఇక లోన్ ఇచ్చేదే లేదు. నాకు పక్కూర్లో వేరే పొదుపు సంఘంతో మీటింగ్ ఉంది. మీరే ఆలోచించుకొని తొందరగా చెప్పండి. బాగా ఆలోచించుకొని చెప్పండి. అమ్మా రాణి, సార్ ఒకసారి ఇలా రా. ఎందుకమ్మా ఈ తలకాయ నొప్పులు? కొద్దిగా ఆ బ్యాలెన్స్ ఏదో క్లియర్ చేసుకోరాదు? ఓకే సార్.
నువ్వేం చదువుకున్నావురా? బిఎస్ నర్సింగ్ అండి. ఆహా, మరి ఏదన్నా చిన్న చితకా జాబులు చూసుకోకుండా ఎందుకమ్మా ఈ తలకాయ నొప్పులన్నీ? సరే సార్. ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలమ్మా. అప్పుడే జీవితం మంచిగుంటుంది. అలాగే సార్. ఆలోచించు, జీవితం ఇదే జీవితం కాదు. నువ్వు బయటికెళ్ళి సమాజంలో ఏదో ఒకటి చేసుకున్నప్పుడే సమాజంలో గుర్తింపు మంచిగుంటుంది. సరే సార్. అక్కడ పెట్టిపో. మీతో మాట్లాడాలి. ఏంటి? ఆడపిల్లలు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఎవరో గొప్పలు చెప్పినట్టున్నారు. నేను జాబ్ చేస్తా. ఆ? నేను జాబ్ చేస్తా. చేద్దులేపో. బాలాజీ గారు మాట్లాడవేందయ్యా? ఏమైంది సార్? చెప్తే వినవేందయ్యా? ఆక్సిజన్ సిలిండర్ అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది? తెప్పిమని చెప్పాను కదా సార్. అతనికి చెప్పాను సార్. ఓకే సార్, నేనే వెళ్ళి మాట్లాడి తీసుకొస్తాను. వెళ్ళొస్తా సార్. ఇంకోసారి రిపీట్ కావద్దు. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే బాలాజీ సార్. సీనన్నా, కొంచెం టైం కావాలన్నా, అర్థం చేసుకోన్నా. ఎప్పుడు నువ్వు నాకు ఇచ్చేది? ఇంకొక ఐపీఎల్ ఆడాలా, డబ్బులు సంపాదించాలా, అప్పుడు నువ్వు నాకు ఇచ్చేది. ఇంటి కాగితాలు పెట్టి 12 లక్షలు తీసుకున్నావు. ఇయ్యకపోతే సామాన్లు మొత్తం బయటేస్తా, గుడ్డలు ఊడదీసి నైట్ రోడ్డు మీద నిలబెడతా. మావయ్య, ఇవాళ ఒకడొచ్చి నన్ను గల్లా పట్టుకొని బెదిరించి డబ్బులు అడిగిండు. అబ్బా! బాగా కొట్టినట్టున్నావు గంగాధర్. కొద్దిగైతే చచ్చిపోయేవాడేమో. నీకోటి చెప్పనా? హైదరాబాద్కి చార్మినార్ ఎంత ఫేమస్సో ఈ టౌన్కి భవానీ శంకర్ అంతే ఫేమస్. చార్మినార్ ముందు, ఈ భవానీ శంకర్ ముందు ఫోటో దిగాలే తప్ప భవానీ శంకర్ ఎవడ్రా అని ఆరాధీయొద్దు. రై, నువ్వు వార్నింగ్ ఇచ్చిన వాడు ఎవడో తెలుసా? నా మేనల్లుడు. మీరు వస్తారనుకోలేదన్నా. సింహానికి వేటాడాలనిపించినప్పుడే అది బయటికి వస్తుందిరా, ఎప్పుడు పడితే అప్పుడు రాదు. భవానీ శంకర్ కూడా అంతే. ఆ కూరగాయల బండోడికి, కిరాణా కొట్టోడికి అప్పులిచ్చిన వాడు ప్రతి ఒక్కడు నా ఇంటికొచ్చి నన్ను నా వాళ్లను బెదిరిస్తానంటే ఇంట్లో కూర్చొని సామజవరగమన హోయ్ హోయ్ సామజవరగమన ఎన్ని ఎల్లో హోయ్ హోయ్ ఎన్ని ఎల్లో అంటూ ఇంట్లో కూర్చుంటా అనుకున్నారా? అన్నట్టు మర్చిపోయా, వీడు నా తమ్ముడు గంగాధర్. శ్రీశైలంలో శివలింగం ముందు నంది ఎంతో వీడు నాకు అంతే. నేను గొప్ప నిర్మాతగా మారి బాగా డబ్బులు సంపాదించి వీణ్ణి హీరో చేస్తా. ఆ సినిమాలో విలన్ నువ్వే. ఏంద్రా ఏడున్నావు?
కొద్దిగా టౌన్లో పని ఉండి వచ్చినారా. అవునా? ఒక మాట కూడా చెప్పలేదేరా? అనుకోకుండా వచ్చినా లేరా, నువ్వు ఆడికి బయలుదేరు. నువ్వు అమ్మా, ఇది కాలేజీలో కొంచెం పని ఉంది, సర్టిఫికెట్ల కోసం వచ్చా. ఊళ్ళోకి వచ్చినాక ఒకసారి ఇంటికి రా. సరేరా, వస్తా. ఓకే. నమస్తే సార్. నమస్తే. ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుంది. సార్ నా పేరు రాణి సార్, ఈ కాలేజీలోనే చదువుకున్నాను. ఓ రాణి, నువ్వారా? ఏంటమ్మా ఇలా వచ్చారు? సార్ అది నా సర్టిఫికేట్ కాలేజీలో ఉన్నాయి సార్, జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకి నువ్వు చదివిన చదువుకి న్యాయం చేస్తున్నావు అన్నమాట. ఇతనెవరు? మా వారు సార్. నమస్తే. నేను ఆఫీసులో చెప్తాను, మీరు వెళ్ళి తీసుకోండి. థ్యాంక్ యూ సార్. రేయ్, వస్తే 1,00,000 ఈసారి 2 లక్షలు వేస్తా. ఓకేనా? ఏమే, ఉన్నావా ఇంట్లో? వాటర్ తీసుకురా. ఎందుకండి మనకి ఈ బెట్టింగ్లు ఇవన్నీ? అబ్బా, ఇంకా మండుతుంది కదా, అబ్బా. నువ్వు మాట్లాడుతుంటే నాకు కూడా అట్నే మండుతుంది. పడా నడు. ఇదే ఇదే ఇదేనే నాకు కావాల్సింది. నీ ఏడిపిన్నప్పుడల్లా నాకు అన్నమే కీర్తనలు విన్నంత హాయిగా ఉంటుంది. 2 ఎకరాల పొలం అన్నాడు మీ అయ్య, 1.5 ఎకరం చేతిలో పెట్టాడు, 1/2 ఎకరం ఉంచుకున్నాడు. నన్నెందుకు అడుగుతున్నారు? మా నాన్న అడగొచ్చు కదా. అడుక్కుంటా. మీ నాన్న దగ్గరికి వెళ్ళి నేను అడుక్కునేవాడు లెక్క, మావయ్య గారు నాకు అప్పులైన మావయ్య గారు అని చెప్పి మీ నాన్న దగ్గరికి వెళ్ళి అడుక్కుంటానే. ఆడపిల్ల జోలికొస్తే నరకం చూపిస్తాడా దేవుడు? నరకంలో పడేస్తానన్న దేవుడు ఎవరు? ఎవరు? అసలుకి పెళ్ళాన్ని నడిపించిన దేవుడెవరు నాకు చెప్పు. గొప్ప ఇతిహాసం రామాయణం గురించి చెప్తా ఇనుకో. రాముడు సీతను అనుమానించి ఆమె అరణ్యానికి పంపించి ఆమె కన్నీటికి కారకుడయ్యాడు. రావణాసురుడు పరస్త్రీ వ్యామోహంతోటి తన భార్య మండోదరిని కూడా ఏడిపించాడు. మీరు ఏడ్చేవాళ్ళు, మేము ఏడ్పించేవాళ్ళం. ఎవరో ఎందుకే, నువ్వే చంపరాదు. కాపాడండియ్యా, 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 నన్ను కాపాడండి. నా పిల్ల నన్ను కొడుతుంది, నన్ను కాపాడండి అయ్యా, నన్ను కాపాడండి. నువ్విట్టనే నేనిట్టనే, ఎవ్వరు దీన్ని మార్చలేవరు. నానా, ఏందిరా? నేను పెసరింటిని దాకా పోయేస్తానా? ఎందుకు? మీ కోడలు జాబ్ చేస్తానంటుంది. సర్పంచ్ గారిని తీసుకొని పెద్ద హాస్పిటల్ దాకా పోయేస్తాం. మనకెందుకమ్మా జాబులు? 10 ఎకరాల పొలం ఉంది, వాడు చేసుకుంటాడుగా. లేదు మావయ్య, చేస్తాను. ఏమోలే నాన్న, చదువుకున్న అమ్మాయి ఉద్యోగం చేస్తానని ఆశపడుతుంది. చేయనిద్దాంలే నాన్న. ఏమోరా, మీ ఇష్టం. సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, నమస్కారం అండి. ఎదురా రాజుగా, ఇటు వచ్చావు? మీతో కొద్దిగా పనుండి వచ్చామండి. ఏందో చెప్పురా. ఏమీ లేదండి, టౌన్లో మీకు తెలిసిన వాళ్ళ హాస్పిటల్ ఉందట కదా, మా ఆవిడ జాబ్ చేస్తానంటుంది. కొద్దిగా మీరేమన్నా చెప్తానంటారేమని.
వస్తున్నానండి. పెళ్ళికి వెళ్తున్నారా? రేపు మాట్లాడదాంలే. సరేనండి, మీకు ఎట్లా వెసులుబాటు అయితే అట్లా చేయండి. వస్తామండి. టౌన్కి వెళ్తున్నాం కదండి, అది చూసుకొని వెళ్దాం. సరేరా, పద, కార్లో వెళ్దాం, పద. బాగున్నారా అన్నయ్య? బాగున్నా. ఏంటన్నయ్య ఇలా వచ్చారు? ఫోన్ చేస్తే నేనే వచ్చానుగా. వాళ్ళ ఆవిడ ఏదో నర్సింగ్ చదువుకుందట, దాని గురించి మాట్లాడదాం వచ్చా. ఏం చదువుకున్నావు అమ్మాయి? బిఎస్ నర్సింగ్. వాడికి ఉద్యోగం చెప్పే సంవత్సరం లేదు, 10 ఎకరాల పొలం ఉంది. వాడి భార్య చదువుకుందని చెప్పేసి ఉద్యోగం చెప్పిద్దామని తీసుకొచ్చాం. సరే అన్నయ్య, నువ్వు చెప్తే కాదంటానా ఏంది? ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. మంగమ్మ కొడుకు పెళ్ళికొచ్చాం బావగారు. నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి. ఏంటమ్మా పరిస్థితి? పొరుగురు కదా. సార్, నేను వచ్చి తీసుకెళ్తా సార్. సిస్టర్ బాలాజీని పిలవండి, కూర్చోండి. బిఎస్సీ నర్సింగ్ ఏ కాలేజీలో చేసావమ్మా? ప్రగతి కాలేజ్. సార్ బాలాజీ గారు బయటికి వెళ్ళారు. సరేమ్మా, సూపర్వైజర్తో చెప్తాను, రేపటి నుంచి డ్యూటీకి వచ్చేసి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే ఓకే, వెళ్ళొస్తాం. సర్పంచ్ గారు, నా పెళ్లి జరుగుతుంది, రండి. వస్తున్నా పారా, నీకోసమే వెయిట్ చేస్తున్నా. రాజుగా, నా పెళ్ళి అవుతుంది, రావారా చూడటానికి? నీ పెళ్లి చుట్టానికే వస్తుండ్రా, రెడీ అవుతున్నా, పా. బాబు, మీకు దండం పెడతా, పెళ్ళి అయినాక మీ బాకీ తీరుస్తా, గొడవ చేయమాకండి. ఏంట్రా? ఎక్కడా? అవునా? నువ్వు చేసుకోవే పిల్ల, ఎవరి పని మీద లేచిపోతుందిరా. ఏం చేద్దాం బావా? ఏం చేద్దాంరా, 2 ఎకరాల పొలం, 10 లక్షలు నగదు, దాన్ని ఎక్కడున్నా వదిలిపెట్టొద్దు. నేను పెళ్ళంటూ చేసుకుంటే దాన్నే చేసుకుంటా, దాన్నే తీసుకొస్తా. అంతే బావా. తీరా ముసల్తానంగా దసరా పండుగని పెళ్లి గురితే భలే పడిందేమే. హే నోర్మోయ్, అందరు వింటారు. ఏరా రాజు, నానా డబ్బుకులు మోకటాలు లేదేందిరా? నానా, ఆ సైదులు గారు చేసుకుపోయే పెళ్ళం ఎవరితోనో లేచిపోయిందట నానా. అవ్వా, అంత పని జరిగిందా? ఏది ఏమైనా సరే దాన్ని ఇవాళ రేపు చేసి వదిలిపెడతారా? పదా బావా, ఏదైతే అదేని చేసేయ్. తమ్ముడు, ఈ అమ్మాయిని ఆడని చూసారా? అక్కడొక రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి అడగండి.
ఏయ్ తెలిస్తే తెలిసిందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. ఆడికి పో ఈడికి పో అని చెప్పడానికి నువ్వేవిడివా? ఏరో నోరు లేస్తుంది. ఏయ్ నోరేంది, అన్ని లేస్తాయి. దాన్ని ఇలా రేప్ చేసి పడేస్తా. ఏయ్ ఏదో లేపుతానన్నావు, ఆగండి సార్, లేపరా. ఆగండి సార్. మా బావని పెళ్లి చేసుకునే అమ్మాయి పెళ్లి 5 నిమిషాల ముందు లేచిపోయింది సార్. ఆ కోపంలో అట్లా మాట్లాడుతుంది సార్. వదిలేయండి సార్, వదిలేయండి. అడిగి రారా నిన్ను వాళ్ళు? నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి లేచిపోయిందని వాళ్ళు ఏమన్నా నిన్ను అడిగారా? ఎందుకురా నా పరువు తీస్తావు? ఒకసారి ఫోటో చూయించు. బర్రెపిర్ర లాంటి నీ మొహానికి గొర్రెపిల్ల లాంటి అమ్మాయి భలేగా దొరికిందేంట్రా? ఏది ఏమైనా సరే దాన్ని ఇలా రేపు చేసి వదిలిపెడతా. ఈ రేప్ సీన్లు గీప్ సీన్లు ఉంటే ఏమన్నా అక్కడ పెట్టుకోండి. యువతల కొన్ని సెటిల్మెంట్లు ఉన్నాయి, వెళ్ళండి. నమస్తే సార్. ఏం భవానీ శంకర్, పెద్దోడు అయినట్లున్నావు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అదేం లేదు సార్, ఏదో పని ఒత్తిడి వల్ల అలా. పెద్దోడు అయిపోయినావు, పెద్ద పెద్ద వాళ్ళకు వార్నింగ్లు ఇస్తున్నావంట, ఎమ్మెల్యే మనుషుల్ని కొట్టినావంట. సార్ నేను తీసుకొని రమ్మన్నాడు. సార్కి ప్రతిపక్షంగా నిలబడుతున్నానని తెలిసి ముందే నన్ను తొక్కేయాలని చూస్తున్నారన్నమాట. సరే పద, సార్ దగ్గర మాట్లాడదాం. నమస్తే అన్న. పెద్దన్న నమస్తే అన్న. తెలియగలోడి భవానీ శంకర్, ఏ ఎండకు ఆ గొడుగు పెట్టి బతికేస్తావు. నీ ఆశీర్వాదం ఎప్పుడు నాకుండాలన్నా. నీ నక్క వినాయాలి నా దగ్గర వద్దు భవానీ శంకరు. నీకు గతంలోనే చెప్పాను ఈ సెటిల్మెంట్ దందాలు మానేయమని. అతన్ని ఎందుకు కొట్టావు? వాడు నా మేనల్లుండి కొట్టాడన్నా. నీ మేనల్లుడు అతనికి 12 లక్షలు ఇవ్వాలి, నువ్వు ఇస్తావా? ఈసారి నేను నీకు ప్రతిపక్షంగా నిలబడుతున్నానని తెలిసి నన్ను తొక్కేయాలని చూస్తున్నావు కదన్నా. ఏ భవానీ శంకర్, ఆలోచించి మాట్లాడు, పెద్దవాళ్ళతో వ్యవహారం. అసలేంటే నీ ప్రాబ్లం చెప్పు. నీలాంటి పిల్లకాలోలు ఎన్ని ఎదురొచ్చినా నన్ను ఏమి చేయలేవు. 25 సంవత్సరాల రాజకీయ జీవితం నాది. ఒక జగన్నాటక సూత్రధారి మద్దతుండటం వల్లనే అర్జునుడు విర్రవీగిపోయాడు. అదే జగన్నాటక సూత్రధారి కర్ణుడికి మద్దతిచ్చుంటే కురుక్షేత్రం తారుమారైపోయేది. ఈ కర్ణుడికి ఎవరో ఒక పెద్ద మనిషి దొరుకుతాడు, నేను రాజకీయాల్లో నిలుస్తాను. ఈ రాజకీయ కురుక్షేత్రంలో విజయం నాదే. ధర్మం గెలవాలనే ధర్మం వైపు నిలిచాడు ఆ జగన్నాటక సూత్రధారి. అందుకనే కురుక్షేత్రాన్ని ధర్మయుద్ధం అన్నారు. ఎప్పుడు నువ్వు టైం పెట్టడం కాదు, ఈసారి నీ టైం పెడుతున్నా. ఈ నెల 25వ తారీఖు లోపు అతనికి ఇవ్వవలసిన 12 లక్షలు ఇవ్వకపోతే ఈ ఎమ్మెల్యే రఘువీరారెడ్డి ఏందో నీకు నేను చూపిస్తా. సరే అన్నా, అది కూడా చూద్దాం. అరే గంగాధర్, వీడు గుండె ధైర్యం నువ్వే. నువ్వు పక్కకు రా, నీకేం కావాలో నేను చేపిస్తా. రాముడికి హనుమంతుడెంతో వీడు నాకు అంతే. నేను రాజకీయాల్లోకి వస్తా, నీలాంటి వాణ్ణి ముంచైనా సరే వీణ్ణి సినిమా హీరో చేస్తా. వస్తా అన్నా, వస్తా. ఎందుకైనా మంచిది ఒకసారి గంగాధర్ మీద కన్నేసి ఉంచండి. ఓకే సార్. ఓకే కలకత్తా నైట్ రైడర్స్ అది ఏదైనా కానీ నేను మట్టికి సన్ రైజర్స్ ఫ్యాన్ రా. సన్ రైజర్స్కి 2 లక్షలు వేసుకో, ఓకేనా? పర్ఫెక్ట్గా ఉండాలి మ్యాచ్. ఈసారి పక్కా మనమే గెలిచేది. సన్ రైజర్స్. ఎవరు? బాలాజీ, ఏంట్రా ఇక్కడున్నావు? ఆపో, ప్రేమిస్తున్నా అని చెప్తివి, పెళ్ళంటివి. ఇప్పుడు అవన్నీ అవసరమా? పిల్లలు ఎట్లున్నారు? పిల్లలా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.
నమస్తే సార్. ఏమైంది డల్గా కూర్చున్నావు? అది నా భార్యకి 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి. అవునా? డాక్టర్ గారు ఆపరేషన్కి 5 లక్షలు ఖర్చు అయిద్దని చెప్పారు. మా ఫ్రెండ్ని అడిగితే 3 లక్షలు ఇస్తా అన్నాడు. ఇంకో 2 లక్షలు కావాలి. వేరే ఫ్రెండ్కి కాల్ చేస్తే వాడు లోవని చెప్పాడు. అవి ఉంటే ఆపరేషన్ అయిపోయేది. బాధపడకు. ఆ 2 లక్షలు నేను సర్దుబాటు చేస్తానులే. ఆపరేషన్ అయిపోయిన తర్వాత తిరిగి ఇచ్చేసేయ్. సరేనా? ఉంటాను. రేయ్, ఈసారి కలకత్తాకి వేసుకోరా 2 లక్షలు. వేసేసేయి. చూసుకుంటా, నేను చూసుకుంటా. వేసేయి. ఓ బేబీ నీ మీన బెంగపడ్డా. అబ్బా, ఎక్కడండి మీది? హలో హలో, ఎక్కడున్నారండి? నేను ఇక్కడ మెకానిక్ దగ్గర ఉన్నా, బండి రిపేర్ చేపిస్తున్నా. సరే, బేకరీ దగ్గరికి రండి తొందరగా. సర్లే. ఆగరా. వద్దండి. ఆపండి. రండి. వదిలేయండి. దాని సంగతి చూడాలి ఇవాళ. బావా మందు అవుదాం బావా. ఏ పోరా, నా చికాకులు నేనున్నా. బావా తాగుదాం బావా. ఏ పోరా, నీ కాడ డబ్బులు తెపో, నేను తర్వాత ఇస్తా. ఎక్కడున్నవే నువ్వు, ఎక్కడున్నవే? వండర్ఫుల్ బేబీ వచ్చేసైనా జోడి, వండర్ఫుల్ బేబీ వచ్చేసైనా జోడి. ఇన్నవా ఇక నీవు అయిపోదా మన మ్యారేజే, ఇన్నవా ఇక నీవు అయిపోదా మన మ్యారేజే. వాకింగుల్లో చూసినానే నిన్ను, మడ్డరవుతున్నానే ఈ మండు టెండలో నేను. సిల్లిగా నిన్ను చూశానే, చికాకుగా వరి అయ్యానే, సరదాగానే తిరిగే పోని వెరీ బిజీ అయిపోయానే. So
కేసు బొమ్మల నీ చూస్తూ ఉండాలేనే చీ కొట్టక నీవు నీ చెంతన చేర్చుకోవే చీ కొట్టక నీవు నీ చెంతన చేర్చుకోవే వండర్ఫుల్ బేబీ వచ్చేసైనా జోడి అద్దె అప్పులు లేవు ఇంట్లో ఇల్లాలు లేదు బ్యాంకు బ్యాలెన్స్ బెటరు ఖజానానికి కయసరు అద్దె అప్పులు లేవు ఇంట్లో ఇల్లాలు లేదు బ్యాంకు బ్యాలెన్స్ బెటరు ఖజానానికి కయసరు కట్టం కానుకలంటూ నీ కోటి కింగున కాను కామన్ మ్యాన్ పీపుల్ కానిద్దాం కాన్ఫిడెంట్ ఇంగి నేల తోడు నువ్వే నాకు జోడు సొంత కాడ మాట సాక్ష్యం నువ్వే చూడు సొంత కాడ మాట సాక్ష్యం నువ్వే చూడు వండర్ఫుల్ బేబీ వచ్చేసైనా జోడి నువ్వు మురిసిన ముచ్చటలన్నీ నీ ముంగిట పెడతా నేను మసిపోసిన మారేడు కాయ మనమిద్దర మధ్యన రాదు నువ్వు మురిసిన ముచ్చటలన్నీ నీ ముంగిట పెడతా నేను మసిపోసిన మారేడు కాయ మనమిద్దర మధ్యన రాదు బాయ్యా 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 ఏదైనా పని చూసుకొని బతకొచ్చు కదరా. మా పనేది బాయ్యా. ఏ ఆగమ్మా, నేనే చాలా చికాకులో ఉంటే. ఏ ఆగమ్మా, 5 నిమిషాలు పెళ్ళినంగా మా బావ చేసుకునే అమ్మాయి లేచిపోయింది. ఏయ్ అబ్బా, నిన్ను అడిగిందారా? నిన్ను అడిగిందా? నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. ఈ మొహాన్ని చూస్తే ఎవరైనా లేచిపోతారులే. ఏయ్ నీకు అనవసరం, నీకు అనవసరం. బాయ్యా, ఈ పౌరుషమేనా అక్కడ చూపించకపోయినా బాయ్యా? ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది? ఏమి లేదండి, మా బావ పెళ్లి 5 నిమిషాలు ఉండగా అమ్మాయి లేచిపోయింది. అమ్మాయిని ఎతకటానికి వచ్చినామండి. ఈమె ఎవరో గొడవ చేస్తుందండి. చూడటానికి పెద్ద ఆహా. ఉన్నారు. ఓ. నా పని నేను చేసుకుంటుంటే ఆహా. ఇతను నా రేట్ ఎంత అంటున్నాడండి. అవునా? ఆహా. ఏమయ్యా, చూడటానికి పెద్ద మనిషిలా ఉన్నావు, ఏంటి పనులు? ఏంది బావా ఇంత కక్కుర్తి పడుతున్నావా? ఇదేం పని బావా? అరే నిన్ను ఊళ్ళోకి పోయినాక తన్ని వదిలిపెడతా. సార్, దైవ సాక్షిగా చెప్తున్నా, నాకు ఆవిడకి ఏమి సంబంధం లేదు. నేను వచ్చిన పని వేరే. ఏమమ్మా, ఏంది ఇదంతా? 2 నిమిషాలు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి మీరంతా. సరేనండి. ఏమ్మా రాణి, ఉద్యోగం చేస్తున్నావంటగా? అవునండి. సంతోషం, మంచిగా చేసుకో అమ్మా. సరే అండి. ఉంటాను మరి. సరే అండి. నమస్తే సార్. నమస్తే. నువ్వేంటి రాజు ఇక్కడున్నావు? రాణి పని చేసేది ఇక్కడే అండి. రాణి ఫోన్ చేసి వచ్చాను.
అదేంది రాజు, నేను ఇప్పుడే కదా రాణిని బేకరీ కాడ చూసింది. రాణి ఫోన్ చేస్తుంది. హలో, ఎక్కడా? బయటున్నానండి. ఇందాక నుంచి ఫోన్ బిజీ వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావు? అది పొదుపు సంఘం సార్తో మాట్లాడుతున్నానండి. పొదుపు సంఘాలు సారా? సరేలే. అదిగో రాజు రాణి. ఇంతసేపు ఏంటి? ఏం లేదండి, పొదుపు సంఘాల సార్తో కలిసి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. రే రాజు, ఏమైందిరా? ఏందిరా? మాట్లాడవేరా రాజు. నేను నీకు ఫోన్ చేసినప్పుడు పొదుపు సంఘాల సార్ నా పక్కనే ఉన్నాడు. సిగ్గనిపించట్లా? నానా, నువ్వు ఆగో. ఉద్యోగం అన్నావంటే 2 కాళ్ళు ఇరక్కొట్టి మూలన పడేస్తాను. నీకు ఉద్యోగం కావాలనా, నేను కావాలనా? మీరు నా ఎదుగుదలను చూసి వారలేకపోతున్నారు. ఆడపిల్ల ఇష్టపడి చదువుకుంది, ఉద్యోగం చేస్తానంటే వదిలేశా. ఫైనల్గా చెప్తున్నా, నీకు ఉద్యోగం కావాలా, నేను కావాలా? ఏమైందిరా? నువ్వు ఆగు నాన్న. అంత ఆవేశపడుతున్నావు ఏంది? అందరితోటి పిల్ల లేచిపోయింది అంటున్నావు. ఊళ్ళోకి పోయిన తర్వాత నీ సంగతి చెప్తారా? అది కాకపోతే దాన్ని అక్కని చేసుకుంటారా? బావా, ఊరికి ఆవిరి దొరక్కపోతే మన ఊరు పోయి పూజారి గారిని అడిగితే ఆ పిల్ల అడ్రస్ చెప్తాడుగా. అరే, నాకు కూడా రాలేదు ఆలోచన. పోదాంపా, పూజారి సంగతి చూద్దాంపా. బావా బావా, నా వల్ల ఇబ్బంది అయితే నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని మోసం చేయదలుచుకోలేదు. ఇప్పుడు నువ్వు చేసిందేంటి? మోసం కాదా? నేను మోసం మాత్రం చేశాను, అసలు మోసం చేయలేదు. అరే, ఇందులో అసలు మోసాలు కొసర మోసాలు కూడా ఉంటాయిరా. మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను అన్నయ్య గారు. ఎవర్రా నువ్వు? నీకు అన్నయ్య నెట్టయినరా? నువ్వు అమ్మ చుట్టానివా, ఏ చుట్టానివా? నీకు అన్నయ్య నీ నెట్టయినా? అతను చెప్పింది వాస్తవేనండి. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్. ఎంత పని జరిగింది? ఏంది బావా? ఏందిరా నాకు ఈ టార్చరు? కడుపుతో దాన్ని తీసుకొచ్చి నా గంట కట్టాలని చూస్తుండు. బర్రె ఆడగడితేం బావా, ఈనేది మన కట్టంలే కదా, మంచిదేగా. అరే, అది జలుబా తలకాయ నొప్ప? కడుపురా, అది కడుపు. ఆ పాపం నాకెందుకురా? జీవితంలో మీ ముఖం మాకు చూపియొద్దు, వెళ్ళిపోండి. నమస్కారం సర్పంచ్ గారు, రండి కూర్చోండి. ఏంటంటే సంగతులు ఎలా ఉన్నారు? ప్రస్తుతం కాలం అలా గడిచిపోతుంది. రాణి ఎక్కడా? ఇంట్లోనే ఉందండి. ఏమండి, ఏమన్నుంటే మాకు చెప్పాలి కానీ ఆడపిల్ల మీద చేసుకోవటం ఏంటండి? ఆ పరిస్థితిలో ఎవడున్నా అటనే చేస్తాడు. అలా మిమ్మల్ని మీరు సమర్థించుకోవటం గొప్ప కాదండి. ఆగరా, నువ్వు ఆగు. ఏమండి, 3 పిల్లలన్నాక 1,00,000 ఉంటాయి. వాడైతే కోపం చేసుకున్నాడు. పెద్దవారు మీరు ఆలోచించవచ్చు కదా. నమస్తే సర్పంచ్ గారు. అసలు నా బిడ్డను ఎందుకు కొట్టాల్సి వచ్చింది? మీ ఇంట్లో పని చేయలేదా? మీకు వండి పెట్టలేదా? మీ నాన్నకి స్నానం చేపియలేదా? అమ్మా, నాకు స్నానం చెప్పి ఎక్కర్లేదు. వాళ్ళిద్దరు బతికేదో వాళ్ళు బతుకుతారు. పెద్ద మనుషుల ముందు ఏవో మాటలు మాట్లాడుతున్నారు. మీ అమ్మాయిని ఏం అడగలేదా మీరు? అరే నువ్వు ఆగరా, ఆగమ్మా, ఆగు. గొడవ పెద్ద చేయబాకండి. అసలు గొడవ ఏంది? నువ్వు మాట్లాడేదేంది? వాళ్ళ ఇంటి గురించి, వాళ్ళ ఇంటి స్థానాల గురించి నువ్వు మాట్లాడేదేందే?
హే, నోరు మూసుకోరా. నీకేం తెలుసు? మీ కోపానికి అర్థం లేదండి. మీది అనవసరమైన కోపం. మా కూతుర్ని మేము పద్ధతిగానే పెంచామయ్యా. అంటే నన్ను పెళ్లి చేసుకున్న తర్వాతనే పద్ధతి తప్పిందంటారా? మీరు ఒకవైపు ఆలోచిస్తున్నారండి. మొగుడు పిల్లలు ఇద్దరు వైపు ఆలోచించి చూడండి. అన్నయ్య నువ్వు ఆగు. వాడేదో కోపం దెబ్బేశాడు, అమ్మాయిని తీసుకెళ్దాని వచ్చాం. మీరు పంపిస్తారా లేదా? మేము పంపించామండి. ఆయన చాలా కోపంగా ఉన్నాడు. నా బిడ్డను ఏమన్నా చేసినా చేస్తాడు. చేసేవాడిని అయితే ఇప్పటిదాకా ఆలోచించను. మీ బిడ్డని మీ దగ్గరే ఉంచుకోండి. నానా పోదారా. ఏయ్ ఆగ్రా. మీరు ఉండండి సర్పంచ్ గారు. కొద్దిగా ఆలోచించి మాట్లాడు బాబు, అంత ఆవేశం వద్దు. లేకపోతే ఏంటండి, ఎంతైనా ఇంటికి వచ్చాం కదా అని అంత చులకం చేసి మాట్లాడతారా? నానా లే. అమ్మా, సిగ్గులేదనే మనిషివే నువ్వు అసలు. నువ్వేం చేస్తావు నీకు అర్థమవుతుందనే. అమ్మా నాన్న పరువు ఏం కావాలి? ఛ, ఏందిరా, ఏమైంది? పెద్ద ఘనకార్యం చేసింది. అతడు నా ఫ్రెండ్ అంతే. ఒక అమ్మాయి ఫ్రెండ్తో ఎలా కూర్చుంటుందో, బాయ్ ఫ్రెండ్తో ఎలా కూర్చుంటుందో, కట్టుకున్న మొగుడుతో ఎలా కూర్చుంటుందో తెలియనంత అమాయకుని కాదే నేను. ఏంటమ్మా, ఏం జరిగింది? చెప్పాగా అతను నా ఫ్రెండ్ అని. ఎప్పుడూ పొలం పొలం తిరుగుతుంటే నేనేం చేయాలి చెప్పు? అందుకని సొంత నిర్ణయాలు తీసుకుంటావా? అంత మాత్రం మేమెందుకు? నువ్వే పెళ్లి చేసుకోవచ్చుగా. బంధువులందరినీ పిలిపించటం, ఊరంతా పందిరేయటం, భోజనాలు పెట్టించటం, ఇవన్నీ మాకు కలిసొచ్చేవిగా. కాయ లేదు, పండు లేదు, బిడ్డనందరూ ఏడిపించు. నువ్వు ఉండవే తల్లి. నీ బిడ్డ చెడిపోవడానికి మూల కారణం నువ్వే. వాడేం చేతగానుడు కాదే. నీ బిడ్డకే పిల్లలు పుట్టే యోగ్యత లేదు. ఏమైందిలా? నీ కూతురు కర్మ నాన్న. ఒకసారి భవానీ శంకరాన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళా. ఇది బావ డాక్టర్ గారితో మాట్లాడటం చూశా. ఏంటా అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడా. అప్పుడు డాక్టర్ గారు ఏమన్నాడు తెలుసా నాన్న? దీనికి హార్ట్ ప్రాబ్లం ఉంది, పిల్లలు పుడితే ప్రాబ్లం అయింది. ఇది ప్రెగ్నెన్సీ అయితే ప్రాణాలు పోతాయని తెలిసి సమస్య దీనిదైతే వాడి మీద వేసుకొని తిరుగుతుండు. పిచ్చోడే నీ మొగుడు. అట్టంటోని పట్టుకొని పొలం పనులు చేసుకునేవాడు, మట్టి పిచ్చుకునేవాడు, పల్లెటూరోడు, చదువురానోడు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడారు మీరంతా. నానా నానా అయిందేదో అయిపోయింది. దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దింపేస్తా. బావకాళ్ళు నేను పట్టుకుంటా. ఆయన అడిగిందేంది? ఉద్యోగం మానేవని. మానిపించేద్దాం. నీ పరువు పోతే నేను తట్టుకోలేను నాన్న. గంగాధర్, నీ ఇష్టం, నువ్వేం చేస్తావో చేయలా. నీ నవ్వే నా లోకం అయింది, నీ మాటే నా ప్రాణం అయింది. నీ నుంచి దూరం అయ్యాక ఈ హృదయం శూన్యం అయింది. ఓ నీ ప్రేమ నిజమని నమ్మాను, నా జీవితం నీకే అర్పించాను. చివరికి మిగిలింది మాత్రం కన్నీళ్ళు, నిశ్శబ్దం, జ్ఞాపకాలు. రాత్రంతా నీ పేరే పలికాను, నిద్రలేక కలలేక
హాయిగా వదిలింది. నా చేతుల్లో నీ చేయలేదు, నా మాటల్లో నీ స్వరం లేదు. ఈ బ్రతుకే భారంగా మారింది, నీ లేకుండా శ్వాస కూడా బాధే. నీ నవ్వే నా లోకం అయింది, నీ మాటే నా ప్రాణం అయింది. నీ నుంచి దూరం అయ్యాక ఈ హృదయం శూన్యం అయింది. నువ్వు సంతోషంగా ఉన్నావంటే నా బాధలన్నీ అర్థం లేనివే. నీ జీవితంలో నేను లేనన్నా నీ సంతోషమే నా చివరి కోరికే. ప్రేమంటే గెలుపు కాదు, కొన్నిసార్లు ఓటమి కూడా. ఓటమిలోనే నేర్చుకున్నా నిన్ను వదిలేయడం ప్రేమేనని. నీ నవ్వే నా లోకం అయింది, ఇప్పుడు ఆ లోకం చీకటైంది. నీ ప్రేమ కథ ముగిసినా నా హృదయం నిన్నే పాడుతుంది. ఏదో గొడవ అయిందంటగా, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. నేను పనిలో ఉన్నా లేరా, ఏందో చెప్పు. అది సర్లే, ఇటు పోయేద్దారా. ఏం లేదు, ఆ సంగతి ఏందో కనుక్కొనుతారా. ఒరే బాబు, నాకు చాలా పని ఉంది, నువ్వు పోయిరా పో. ఏరా పోదారా. బాధపడవాకమ్మా. నేను హాస్పిటల్ దాకా వెళ్ళొస్తానమ్మా. కొంచెం నాకు డబ్బులు వచ్చే ఉన్నాయి. నాన్నకి చెప్పెళ్ళమ్మా. సరే అమ్మా. ఎక్కడికమ్మా? హాస్పిటల్ వరకు వెళ్ళొస్తాను నాన్న. ఇటు రా అమ్మా. రేపు మీ ఇంటి దగ్గర దింపేస్తాను, వేరే ఏ పనులున్నా చేసుకో. సరే నాన్న, బాధపడకు. రారా లోపల పోదాం. నేను అనుపో, నువ్వా ఏం మడిసిరా నువ్వు. నమస్తే అండి, నా పేరు కోటయ్య అండి. మీ అల్లుడు దోస్తునండి. హో అలాగా. ఏదో చిన్నపిల్లగాళ్ళు తెలియక గొడవ పడ్డారు, మీరు కూడా కోప్పడితే ఎట్టండి. లేదులేండి, మేము కూడా తొందరపడ్డాంగా. అమ్మాయి లేదు? అమ్మాయి లేదండి, హాస్పిటల్కి వెళ్ళింది, సర్టిఫికేట్స్ అవి తెచ్చుకుందామని వెళ్ళింది. ఆ అమ్మాయిని పంపించరాదండి? లేదండి, పంపిస్తాను. నేనే రేపు దగ్గరుండి ఇంటికి తీసుకొచ్చి పంపిస్తాను. వాడు కూడా వచ్చిండు, రమ్మంటే రావట్లేదు. రాజుగా, ఒరే రాజుగా. అల్లుడు గారు లోపలికి రండి, కూర్చుందిరు గాని. పర్లేదులే. అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళింది,
రేపు నేనే వచ్చి మీ ఇంటికి తీసుకువస్తాను. లోపలికి రండి. పర్లేదులేండి. రేపు అమ్మాయి వస్తుందంటరా. నువ్వు ఇంటికి వెళ్ళరా, నేను హాస్పిటల్ దాకా వెళ్ళి వస్తా. డాక్టర్ గారు ఉన్నారా? లేరండి. బాలాజీ ఉన్నాడా? పైన ఉన్నారండి. బాలాజీ, నా వల్ల ఏమైనా ఇబ్బంది అయి ఉంటే నన్ను క్షమించు బాలాజీ. తప్పు చేశానేమో. ప్రేమించిన నాళ్ళు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోయావు. మంచిగా ఉంటానంటే అంతకంటే కావాల్సిందే ఉంది, నీ ఇష్టం. ఇప్పుడు అవన్నీ వద్దు. నీకు చెప్పాలి అనుకున్నా చెప్పేశా. ప్రతి విషయంలోనూ అమ్మాయిలే మోసగత్తలు కదా. నువ్వెక్కడున్నా మంచిగా ఉండాలనే కోరుకుంటా. నీకు ఇచ్చిన 2 లక్షలు ఇస్తే వెళ్ళిపోతా. అబ్బా, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు, కొంచెం టైం పడుతుంది. ఎప్పుడు ఇస్తావో చెప్పు. వాడుకోటాలు, తిప్పుకోటాలు, ఈ డబ్బులు అడగటాలు ఇవన్నీ ఆడవాళ్ళకే సాధ్యం కదా. హేపా, నీ గురించి నా తెలియని యూజ్లెస్ పిల్ల. హలో పోలీస్ స్టేషన్, విజయ హాస్పిటల్లో మర్డర్ జరిగింది సార్. అంబులెన్స్ కాల్ చేయి. ఓకే సార్. అమ్మా, డాక్టర్ గారు ఉన్నారా? సార్ అక్కడ ఏం లేదు సార్. ఎక్కడ బాబు మీది? రామచంద్రపురం సార్. నమస్తే సార్. సిఐ గారిని కలవాలండి. సార్ నమస్తే సార్. నమస్తే, ఎవరు? నేను కాలేజీ ప్రిన్సిపల్ని సార్. మీరు కాల్ చేస్తే వచ్చా. ఓకే, కూర్చోండి. ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది, మీ కాలేజీ అమ్మాయి. అమ్మాయి పేరు రాణి. ఆ అమ్మాయి సంగతి ఏంటి? చాలా పద్ధతి గల అమ్మాయి. తాను సూసైడ్ చేసుకోవటం ఏంది? ఈ మధ్యనే భార్య భర్తలు ఇద్దరు వచ్చి కాలేజీలో సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లారండి. సర్పంచ్ గారు, సర్పంచ్ గారు. ఏందే బాబాయ్? రాజుని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయించారంట అయ్యా. అదేందే, ఎందుకు? ఈడేదో హాస్పిటల్ కాడికి పోయినట్టయ్యా. ఏం జరిగిందో ఏమో తెలియదు. పా, ఏం జరిగిందో పోలీస్ స్టేషన్ దగ్గర పోదాం పా. ఎస్ఐ గారు ఫోన్ రావట్లేదు. ఇతను మీకు తెలుసా? తెలుసండి, అతనే ఆ అమ్మాయి భర్త. నేను రామచంద్రాపురం సర్పంచ్నండి.
కూర్చోండి. సార్ మా వాడిని అరెస్ట్ చేశారు సార్. సార్ ఇదొక మర్డర్ విషయం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. చనిపోయింది అతని భార్య అన్నట్టు కదా. ఆ అమ్మాయి చనిపోయిందా? నానా అయ్యా రాణి నా చనిపోయింది కొడుకు అలాంటోడు కాదయ్యా. నమస్కారం, సిఐ గారు. నా కొడుకు పెళ్ళాన్ని కొట్టిన మాట వాస్తవేనయ్యా. చంపే అంత దుర్మార్గుడు కాదయ్యా. అయ్యా ఊకో అయ్యా, ఊకో అయ్యా, అయ్యా ఊకో అయ్యా. రాణి చనిపోయిందట అయ్యా, అయ్యా నానా అయ్యా, ఊకో అయ్యా, ఊకో అయ్యా, అయ్యా ఊకో అయ్యా, అయ్యా రాణి అయ్యా, అయ్యా నీ చెల్లెలు చనిపోయింది గొర్రె. సార్ ఏం జరిగింది సార్? గంగాధర్ ఎవరు వీళ్ళు? సార్ మా బావ మా చెల్లె సార్. అనుమానం ఉంటే తీసుకొని వచ్చాము. హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు వస్తున్నారు. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? సార్ ఆ రోజైతే నేను డ్యూటీలో లేను. కొంతకాలంగా అమ్మాయి అయితే డ్యూటీకి రావట్లేదు. హాస్పిటల్లో గొడవ అయితే జరిగింది. సార్ ముందు తను హాస్పిటల్కి వచ్చి రిసెప్షన్లో నన్ను అడిగింది. రిసెప్షన్లో నేను లేనని చెప్పగానే బాలాజీని అడిగింది. పైన ఉన్నాడని చెప్పగానే పైకి వెళ్ళింది సార్. అక్కడ బాలాజీకి తనకి మాట పెరిగి గొడవ మొదలైంది. కానీ గొడవ అయితే డబ్బుల గురించి అని నాకు అర్థమైంది. తను మెడకి సున్ని వేసి చంపేశాడు సార్. తెలివిగా తనే మెడకి సున్ని వేసి రాడ్లకి వేలాడదీసి ఆ అమ్మాయి ఉరివేసుకొని చనిపోయిందన్నట్టు క్రియేట్ చేశాడు సార్. ఏం చేయాలో అర్థం కాక టెన్షన్కి గురయ్యాడు. ఎవరన్నా చూస్తున్నారని భయపడ్డాడు. ఎవరూ చూడకపోయే వరకు అక్కడ నుండి పారిపోయాడు సార్. మా హాస్పిటల్ సూపర్వైజర్ సార్, పేరు బాలాజీ. రేయ్ నా కొడక, రేయ్ బాలాజీ! రేయ్ అన్నా తమ్ముడన్నావు కన్నా, పెద్ద హీరోని చేస్తానన్నావు కన్నా, నన్ను నంది అన్నావు కన్నా. ఏంటన్నా ఈ అన్యాయం? నాకు కొడుకులు లేరురా, వాడేరా నాకు తలకూరి పెట్టేది, వాడేరా. ఏయ్! వాడిని వేసేయడ్రా. Hey!
అన్న వద్దన్న 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 వద్దు నమస్తే సార్. ఏమిటయ్యా, ఎందుకు అరెస్ట్ చేశారు అతన్ని? సార్ నైట్ పెట్రోలింగ్ చేశాము. సడన్గా ఒక కాల్ వచ్చింది మర్డర్ జరిగిందని. ఆ స్పాట్కి వెళ్తే ఇతను ఉన్నాడు. సార్ యాక్చువల్గా ఈ మర్డర్ చేసింది వీళ్ళిద్దరే సార్, కానీ అమాయకంగా వాళ్ళిద్దరు భార్యాభర్తలు చనిపోయారు సార్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు అక్కడ చనిపోయింది భార్యాభర్తలే కాదు, అసలు ఆ హత్యకి వీళ్ళకి సంబంధమే లేదు. అక్కడ ఎవరుంటే వారిని అరెస్ట్ చేస్తారా? కుక్కే ఉంటుంది, కుక్కని అరెస్ట్ చేస్తావు నువ్వు? అసలు అర్థం పడతా ఉండాలి మీరు చేసే పనికి ఏదన్నా. సార్ అందుకే ఇంట్రాగేషన్ చేస్తున్నాం సార్. ఎవరైనా ఇంట్రాగేషన్ పోలీస్ స్టేషన్లో చేస్తారు, పాతపడ్డ బంగ్లాలు చేయరు. చంపేస్తారా ఏంది అతన్ని? మీరు చంపేస్తారా? చంపేయండి, చంపేయండి వాడిని. సార్ ఇదంతా సీఏ గారు నా మీద కోపంతో మా బావను కొట్టాడు సార్. మీరు అసలు ఈ విషయాన్ని ఎందుకు పర్సనల్గా తీసుకుంటున్నారు సీఏ గారు? అసలు వీళ్ళ బాసే లేడు, మీరు ఎందుకు దాన్ని అలా చేస్తున్నారు? మీరు అతన్ని వదిలేస్తే మీకు మంచిది, నాకు మంచిది సీఏ గారు. రేయ్ ఇవన్నీ ఎందుకు కానీ నా దగ్గర ఉండు, నేను చూసుకుంటా. బావా ఎక్కడికి వెళ్తున్నావు? తీరం తెలియని నావలో ప్రయాణిస్తున్నాను. ఈ అలల మధ్య కొట్టుకుపోతానో ఎదురుపడి నిలుస్తానో నాకే తెలియదు. ఇవన్నీ నీకెందుకు బావా? నా చెల్లె మోసం చేసిందని ఇవన్నీ చేస్తున్నావు కదా. నా మాటిని మళ్ళీ పెళ్లి చేసుకో బావా. మీ చెల్లి నన్ను మోసం చేయలే గంగాధర్, తన్ను తాను మోసం చేసుకుంది. మట్టి వాసనకి మల్లెల వాసనకి తేడా తెలియకుండా పైకెళ్ళిపోయింది. అయిపోయిందిగా బావా, వాళ్ళిద్దరు భార్యాభర్తలను చంపాల్సిన అవసరం నీకేమొచ్చింది? అసలు వాళ్ళిద్దరు భార్యాభర్తలే కాదు, మీరనుకుంటున్నట్లు నేను చంపింది ఇద్దరిని కాదు గంగాధర్, నలుగురిని. మీ చెల్లి జ్ఞాపకాలతో బ్రతకాలనుకున్న నేను చనిపోవాలని నిర్ణయించుకున్నా గంగాధర్. చనిపోదామని ఊరి చివరికి వెళ్ళాను. జనమంతా కోటయ్య చనిపోయాడు, కోటయ్య చనిపోయాడని పరుగులెడుతున్నారు. అసలు ఏం జరిగిందా అని చెప్పి నేను పరిగెత్తాను.
రాదు, నన్ను క్షమించు రాదు. మా ఆయన చంపిన నేనే రాదు, నేనే చంపి పారిపోతున్నా రాదు. నన్ను వదిలే రాదు, నన్ను వదిలే. పట్టుకున్న వాడిని చంపేసి పారిపోతాడా? చావాల్సింది వాడు కాదే, నువ్వు. పని పూర్తి చేసుకుని పక్కనెళ్ళి కూర్చున్నాను. ఇంతలో పోలీసు వాళ్ళు వచ్చి నన్ను అరెస్ట్ చేశారు. నీ చెల్లె మీద కోపంతో నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. ఎప్పుడెవరిని చంపుతానో కూడా తెలియట్లేదు. గంగాధర్, నువ్వు నాకు మాట ఇవ్వు. మా నాన్నని బాగా చూసుకుంటానని చెప్పు. 14 ఏళ్ల వనవాసంలో సీతాదేవి రాముడు నా దేవుడు అన్నదే కానీ మూర్ఖుడు రాక్షసుడు అనలేదు. చివరికి రావణాసురుడు ఎత్తుకెళ్ళినా నా దేవుడు వచ్చి నన్ను తీసుకెళ్తాడనే ధైర్యంతో ఉంది తప్ప అదర్లేదు బెదర్లేదు, తెలుసా? ఊకో బావా, ఎవడో ఏదో చేశాడు అని అన్నీ నీకే తెలిసినట్టు మాట్లాడతావు. పలానా వాడి భార్య ఇలా చేసిందని నా వాళ్ళు నా బంధువులు ఏమని అనుకుంటారని నీకు తెలియదా? నీ దారి నువ్వు వెళ్ళిపోయావు, మరి నా పరిస్థితి ఏమిటి? బావా, ఆవేశపడ మాకు, కొంచెం ఆలోచించి మాట్లాడు. ఎవడో ముక్కు ముఖం తెలియనివాడు వచ్చి పెళ్ళైన ఆడదాన్ని మేడం మీరు అందంగా ఉన్నారంటే నవ్వేయడమేనా? పంట పొలానికి వాడాల్సిన పురుగు మందుని కట్టుకున్నవాడిని చంపడానికి వాడతారా? భర్త అనేవాడు ఒక్కసారి పంట పొలంలో చీడ పురుగయ్యాడా? బావా 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 బావా, ఏమైంది బావా? నీ చెల్లు లేకుండా నేను బ్రతకలేను గంగాధర్. ఆ జ్ఞాపకాలతో నేను వెళ్ళిపోతున్నాను. మీ చెల్లె దగ్గరకే వెళ్ళిపోతున్నా గంగాధర్. బావా, ఏంది బావా ఇదంతా? బావా 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 బావా. జీవితంలో ఏ బంధం లేకుండా ఒక బంధం ఏర్పడింది అంటే అది 3 ముళ్ళ బంధం మాత్రమే. భార్యాభర్తలు అనేవారు ప్రేమ అనే 2 గుండెల చప్పుడు. వీరి మధ్య ఎప్పటికీ దాపరికాలు ఉండకూడదు. 4 గోడల మధ్య జరిగిన వ్యవహారాన్ని నలుగురిలో కూర్చొని మాట్లాడాల్సిన అవసరం లేదు. 2 భార్యాభర్తల మధ్యన 3వ వ్యక్తి వచ్చాడు అంటే ఆ సంసారం నాశనం అవుతుందని అర్థం. పెళ్ళైన తర్వాత పాత పరిచయాలు అవసరం లేదు, కొత్త పరిచయాలకు స్థానం లేదు. ఎప్పటికీ కలిసి ఉండేది భార్యాభర్తలు మాత్రమే. అర్థం చేసుకొని జీవిస్తూ 2 ఇంద్రభవనం లాంటి కోటలో ఒక రాజు ఒక రాణిలా బ్రతకాలని మా ఆకాంక్ష. ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. కొన్ని వార్తాపత్రికల్లో కథనాలను ఆధారంగా చేసుకుని కథ రాయటం జరిగింది.